నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక యూనివర్సిటీ ముందంజలో ఉండాలి అని అంటే దాంట్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది బాగుండాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండాలంటే అందులో ఉన్నటువంటి ఫ్యాకల్టీ కూడా బాగుండాలి. మార్వాడి యూనివర్సిటీకి సంబంధించి ఈ వాళ్ళ ఎపిసోడ్లో ఏంటంటే మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉంది, మెయిన్ ఫ్యాకల్టీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ మనం ఎగ్జిక్యూటివ్ రిజిస్టర్ డాక్టర్ ఎన్డి జడేజా గారిని మనం ఇంట్రొడ్యూస్ చేసుకుందాం. సో ఇవాళ ఎపిసోడ్లో మనం కలవడానికి వచ్చేసాము ఎగ్జిక్యూటివ్ రిజిస్టర్ డాక్టర్ ఎన్డి జడేజా గారిని. సో వారితో పాటుగా మన సౌత్ ఇండియా నుంచి మిస్టర్ మహేందర్ నాయుడు గారు కూడా ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్ ఫర్ అడ్మిషన్స్ ఆఫ్ మార్వాడి యూనివర్సిటీ. సో వాళ్ళని కలిసిద్దాం. హలో సార్. హాయ్ సార్. హలో సార్. ఒక ఇన్స్టిట్యూషన్ ఒక ఉన్నతమైన ప్రమాణాలతో ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడాలి అని అంటే ఫ్యాకల్టీ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో మార్వాడి యూనివర్సిటీ యొక్క స్ట్రెంగ్త్ కూడా ఇక్కడ ఫ్యాకల్టీ అని వింటున్నాము. సో మీ ఫ్యాకల్టీ గురించి, సో ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, ఏంటి, ఎంత స్ట్రెంగ్త్ ఉంది? University is all about faculty and students, and when students are here, faculty must be excellent. At Marwadi University, these faculty members are not very good in research and providing the best project and learning environment to students, but they themselves actually learn how to teach. So more than 90% of our faculty members have done on their own the faculty development program on how to deliver the content. So we are one of the unique institutes in India where all faculty members who come here are trained to deliver the content. So every faculty is understanding the teaching methodology, pedagogy and all that, and then they go to class and teach. So teaching, which is very important for first year engineering students, there are hundreds of PhD faculties from the best institute of India. They have a project in their hand. When they have a project, when they are doing research, they involve the students, second year, third year, fourth year students into it. And when student gets that real world research exposure, their knowledge increases like anything. So faculties are very highly motivated. They are equipped with a teaching methodology and training or skills to teach, and they are research focused. So that's how every faculty of university is equipped. Yeah, really, that's great. So sir, every ఎపిసోడ్లో వివిధ డిస్ట్రిక్ట్స్ నుంచి ఎవరైతే బ్రాంచ్ మేనేజర్స్ ఉన్నారో ఆ బ్రాంచ్ మేనేజర్స్ని మనం ప్రతి ఎపిసోడ్లోనే ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తున్నాము. సో ఈరోజు ఏ బ్రాంచ్ మేనేజర్ని మాకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు? We are very happy to introduce in this episode our very knowledgeable Mr. Veera Swami. He is heading our Tirupati branch and having an experience of more than 10 years. More than that, he himself was a faculty. So he understands students, he understands the questions or the fears of students. So he is going to be there to guide our students, parents on various aspects of how to make their career shine bright by taking up different courses at Marwadi University. That's great. Hello sir. ఇందాక మన జడేజా సార్ చెప్పినట్టుగా డెఫినెట్లీ ఒక ఇన్స్టిట్యూషన్ ప్రాణం అనేది డెఫినెట్లీ ఫ్యాకల్టీలో ఉంటుంది. అంటే కొంతమంది ఏదో నేమ్సేక్ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తుంటారు. అలా కాకుండా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఏంటి అంటే యూనో సొసైటీకి మేము ఏదో ఇవ్వాలి అనే కాన్సెప్ట్తో ఒక మంచి స్టాండర్డ్స్తో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తుంటారు. ఆ కోవకు చెందిందే మార్వాడి యూనివర్సిటీ అనమాట. వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ వాళ్ళకే ప్రయారిటీ ఇస్తాం. రెండు, ఇక్కడ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఎలాగ ఉందో అదేవిధంగా మాకు ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ యూరోపియన్ యూనియన్తో ఉంది. పిల్లవాడికి బెస్ట్ ఏమే అందించగలం, వాళ్ళ ఫేట్ని మార్చి పంపించేదే మార్వాడి యూనివర్సిటీ. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్, ఫ్రీడమ్ ఇస్తాం, ఫెసిలిటీస్ ఇస్తాం. దాన్ని కనుక మిస్యూజ్ చేస్తే మాత్రం టాలరేట్ చేయం. ఏదో ప్రతిరోజు కూడా ఒక కొత్త విషయం తెలుసుకునేలాగా ఇంజనీరింగ్ స్టూడెంటో లేకపోతే ఒక డిగ్రీ స్టూడెంటో 3 years 4 years మా ఈ అట్మాస్ఫియర్లో ఎప్పుడైతే స్పెండ్ చేస్తాడో సో డెఫినెట్లీ హీల్ చేంజ్ హిమ్సెల్ఫ్. సో వీరాస్వామి గురించి మనం చెప్పాలి అనుకుంటే మన పాత చిత్తూరు డిస్ట్రిక్ట్ ఈ మధ్య డివైడ్ చేస్తున్నారు కనుక అక్కడ నుంచి పిల్లలు లాస్ట్ ఇయర్ కూడా మన దగ్గర చాలా మంది పిల్లలు వచ్చినారు వీరాస్వామి గారు త్రూ. జస్ట్ అట్లా అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తేనే కంప్లీట్ అయ్యే పరిస్థితి ఈ సంవత్సరం ఉంది. సో ఎవరైతే పిల్లలు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటారో రైట్ తెలంగాణ స్టేట్ నుంచి కావచ్చు లేదా ఇక్కడ మన దగ్గర ఇప్పుడు స్వామి గారు ఉన్నారు కనుక
ఈ చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి ఎవరైతే ఉంటారో వాళ్ళు అడ్మిషన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు స్వామి గారిని కనుక అక్కడ కాంటాక్ట్ అయినట్లయితే తిరుపతిలో, సో అక్కడి నుంచే మీరు అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో పర్సనల్గా వెళ్ళి చేసుకోవచ్చు, లేదు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసినా ఆయనతో మాట్లాడి మీరు ఆన్లైన్ కూడా అడ్మిషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సో ఎగ్జాక్ట్గా ఈ బ్రాంచ్ అనేది తిరుపతిలోని ఎక్కడ ఉంది సార్? ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి శ్రీనివాసపురం తరుణ్ కాంప్లెక్స్, ఇంకా ఇప్పుడు కొత్తగా ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్గా పిల్లర్ నెంబర్ 28 మనకు ఫేమస్గా సుబ్బయ్య గారి హోటల్ ఆపోజిట్. మేము విన్నాం సార్ మీకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది టీచింగ్ ఫీల్డ్లో అని. సో ఆ రకంగా యాజ్ ఎ టీచర్గా మీరేం చెప్తారు మార్వాడి యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ గురించి? ఎలా ఉంటుంది ఇక్కడ ఫ్యాకల్టీ అనేది? అంటే యాక్చువల్గా ఇక్కడ మార్వాడి యూనివర్సిటీలో వచ్చేసి 15,000 to 16,000 స్టూడెంట్స్ ఉంటారు మేడం. ఓవరాల్గా చూసుకుంటే ఫ్యాకల్టీ బాగున్నారు స్టూడెంట్స్కి టీచ్ చేయడానికి. ప్లస్ ఇక్కడ మనకు NAC గ్రేడ్ A+ ఉంది, ప్లస్ మనకు MBA అక్రిడేషన్ కూడా ఉంది. సో కాబట్టి మెయిన్గా నేను దానివల్ల ఇక్కడ స్టూడెంట్స్కి మన యూనివర్సిటీకి రెఫర్ చేస్తాను మేడం. మీ త్రూ జాయిన్ అయిన స్టూడెంట్స్ ఏం చెప్తూ ఉంటారు? ఇక్కడ టీచింగ్ మెథడాలజీ ఎలా ఉందని చెప్తుంటారు? మీరు చూసిన విషయాన్ని బట్టి చెప్పండి. ఇక్కడ ఉన్న బిలో యావరేజ్ స్టూడెంట్స్ని అబో యావరేజ్గా తీసుకురావడానికి ట్రై చేస్తాం. అబో యావరేజ్ పిల్లల్ని మెరిట్ లెవెల్లో ఉండేటట్లు తీసుకురావడానికి ట్రై చేస్తాం. అంటే పర్సనల్గా వాళ్ళని మానిటరింగ్ చేయడం జరుగుతుంది. సార్ లాస్ట్ ఇయర్ చిత్తూరు జిల్లా నుంచి చాలా మంది పిల్లలు మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. అట్ ద సేమ్ టైం ఈ ఇయర్ కూడా జాయిన్ అవ్వాలనుకుంటున్నటువంటి చిత్తూరు జిల్లా నుంచి వచ్చి జాయిన్ అవ్వాలనుకుంటున్నటువంటి పిల్లలకి మీరేం చెప్తారు? మార్వాడి యూనివర్సిటీ జాయిన్ అవ్వాలని అనుకునే స్టూడెంట్స్ అక్కడ తిరుపతిలో మా ఆఫీస్ ఉంటుంది. ఎనీ టైం 24/7 అవైలబుల్గా ఉంటాం. 365 days అవైలబుల్గా ఉంటాం. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మా ఆఫీస్కి వచ్చి అడ్మిషన్ తీసుకోవచ్చు, లేదంటే కాల్ చేసి ఆన్లైన్లో అయినా అడ్మిషన్ తీసుకోవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసినట్లయితే మరిన్ని వివరాలు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండ్ చాలా విషయాలపైన మాకు క్లారిటీ అందించారు. థ్యాంక్ యూ. సో ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అకాడమిక్ డీన్ అండ్ సీనియర్ ఫ్యాకల్టీ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ డాక్టర్ శ్రీధరన్ గారు. హలో సార్. యా సార్, సో we glad to know you're from South India. Yes. Yeah, really great. Sir, actually we want to know how is the faculty and which teaching methodology they follow to students. I'm from Tamil Nadu. I joined this institution in 2012. So I want to stand as an example for people now who are ready to migrate from any place to Marwadi. Faculty members are the main USPs of Marwadi University. So we pay extreme attention to get the best of faculty member any part of the country or even in abroad. So right from selection till empowering the faculty, they have to undergo various cycles. And every cycle has been clearly well defined. See, Marwadi University is very good for the processes. Say, supposing that a faculty member is entering into Marwadi, he has to undergo around 4 to 5 stages of vigorous selection process. Starting from the first stage at HR level or department level, it can move till the president level. So our president and vice president, they have a policy to interact with every faculty member before they get inducted into the system. Okay, super. We will make them undergo a mandatory faculty development program which is offered as a part of our TLC, Teaching Learning Center. So every faculty member will undergo 3 levels of faculty development programs. In level 1, how to go well prepared for a class. So each and every class, like students have got some expectation, we have to fulfill that. So whatever resources the faculty member refer in the internet or in book, all such resources are available for students also. After the 3rd minute he identifies, from this source the faculty member has brought it. So in order to address these challenges, these 3 levels of FDPs are highly helpful for this. First level, we are helping the faculty member how to be well prepared for every class. Second level, how to shift the gears in the class. Third level of FDP deals with innovative teaching pedagogies. So there are pedagogies are fixed for every subject, like how a faculty member can
fabricate or create is every class with the support of pedagogy. We got lot of innovative teaching pedagogies are also come, case study methodology, case writing or cue cards, gamification, all such things are there. The faculty members need to be trained in that so that the gap between the student and faculty is taken care properly. What role does AI technology plays in Marwadi University education system? AI can be regarded as another advancements in the science. Part of the stream, you are now going in a boat and something comes, you have to accept it. We have AI-based evaluation system already in place for the faculty, student for continuous evaluation. And the AI, with the support of AI, we got an internal ERP system that judges whether the student is going in a proper direction or not, or which portion he does very well and to what direction he can be prepared further. This we are doing. AI can be used as a tool to assist us for all such things, and ultimately the human touch also is given importance. We also have tie-up with IIT Madras. We have regular faculty development program or other leading places. We got other European kind of faculty development program also we are happening and so on. That's great. Thank you, sir. Thank you so much. Thank you, madam. టెక్నాలజీ వైజ్గా చూసుకున్నా కూడా ఎలాంటి టెక్నాలజీ యూస్ చేస్తున్నాడు, ఎటువంటి టీచింగ్ మెథడాలజీ కూడా యూస్ చేస్తున్నారు అనే విషయాల్ని సార్ క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇవన్నీ కూడా అనుసంధానం చేసుకుని వెళ్తుంది కాబట్టి మార్వాడి యూనివర్సిటీ ఇండియాలోనే ది బెస్ట్ యూనివర్సిటీగా ముందుకెళ్తుందని మనం చెప్పొచ్చు. మనకి జ్యోతిర్మయి రెడ్డి గారు అవైలబుల్గా ఉన్నారు. సో ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ నెల్లూరు నుంచి అనమాట. హలో మ్యామ్. హలో, హౌ ఆర్ యూ? ఫైన్. మీరు ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ కదా. సో ఒక ఫ్యాకల్టీగా మార్వాడి యూనివర్సిటీలో అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీరు అన్నట్టు ఇక్కడ మా వాడికి నేను 3 years బ్యాక్ జాయిన్ అయ్యాను త్రూ శ్రీధరన్ సార్ ఓన్లీ. యాక్చువల్లీ ఏ రోజు కూడా నేను మా ఇంటిని గుర్తుకు తెచ్చుకోలేదు. దట్ సార్ట్ ఆఫ్ అ ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ ఇక్కడ ఉంటుంది. పేరెంట్స్ ఎంతో కష్టపడి వాళ్ళని పంపిస్తున్నారు ఇక్కడికి చదవడానికి. వాళ్ళ డ్రీమ్స్ని మన ద్వారా ఫుల్ఫిల్ చేయాలి. సో అది ఒక మేజర్ కాన్సెప్ట్గా ప్రతి ఫ్యాకల్టీకి మెంటోరింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఒక్కొక్కరికి అరౌండ్ 30 స్టూడెంట్స్ ఉంటారు. సో అందరినీ మనం మన ఇంట్లో మన చైల్డ్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో వాళ్ళని కూడా అంతే జాగ్రత్తగా చూస్తాం. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడం కోసం ఎవ్రీ టైం మానిటర్ చేస్తాం. ఈ ప్రాసెస్లో ఏంటి అంటే మనం మన కెరియర్ని ఇక్కడ కోల్పోతాము అని చెప్పేసి ఆల్ ఆర్ హైయర్ అప్స్ స్టార్టింగ్ విత్ మేనేజ్మెంట్, ప్రో వైస్ ఛాన్సలర్స్, రిజిస్ట్రార్స్, ఎవ్రీబడి అందరూ ఏంటి అంటే మాకు ఆపర్చునిటీస్ ఇస్తారు. ఎట్లా యూ హ్యావ్ టు అటెండ్, యూ హ్యావ్ టు అటెండ్ కాన్ఫరెన్సెస్, బీట్ నేషనల్ లేకపోతే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్కి వెళ్ళొచ్చు. దానికి వాళ్ళు స్పాన్సర్ చేస్తారు వన్స్ ఇన్ అ ఇయర్. అలాగే మనకి ఏదైనా బయట ఒక కోర్స్ చేయాలి అంటే ఏది చేయాలన్నా కానీ మనం మనీ పే చేసుకొని నేర్చుకోవాలి. ఇక్కడ ఆ ప్రాసెస్ కాదు. ఎవ్రీథింగ్ వాళ్ళు MOU సైన్ చేసి అందరికీ యాక్సెస్ ఇస్తారు. దిస్ ఇస్ ద లింక్. మీరు ఎవరెవరు ఎన్ని చేసుకోవాలనుకుంటే ఫ్రీగా చేసుకోవచ్చు. అంటే తెలుగు ఫ్యాకల్టీస్ ఎంతమంది ఉంటారు? ఈ ఇయర్ కొంచెం పెరిగినట్టే. ఒక రకంగా వీ హ్యావ్ అరౌండ్ 10 to 15 మధ్యలో. అమ్మాయిల్ని పంపించేటప్పుడు కూడా పేరెంట్స్ చాలా నిజంగా అంత దూరం పంపించడం అవసరమా? సెక్యూరిటీగా వైజ్గా చూసుకుంటే ఎలా ఉంటుందో ఏంటో, తనకి ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది వస్తే అంత దూరం నుంచి మళ్ళీ రావాలన్నా చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా. సో సెక్యూరిటీ వైజ్గా చూసుకునేటప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళకి? ద బెస్ట్ ప్లేస్ ఇన్ ఐ థింక్ ఇండియాలో అని చెప్పుకోవచ్చేమో. ఎందుకంటే midnight 1 o'clockకి ట్రైన్ దిగి ఒక్కరే మీరు వచ్చేయచ్చు, టెన్షనే అక్కర్లేదు. అంత సెక్యూర్ ప్లేస్. యూ హ్యావ్ అరౌండ్ 500 CC క్యామ్స్ విదిన్ ద క్యాంపస్. సో ఎవరు ఎటు వెళ్ళినా కానీ మనకి తెలిసిపోతుంది. టార్గెట్ అవుతూ ఉంటారనమాట స్టూడెంట్స్, లైక్ ఇలాంటి మాదక ద్రవ్యాలకి కొంచెం అలవాటు ఇది చేయటం. సో ఇక్కడ అలా పిల్లల్ని పంపించేటప్పుడు వాళ్ళకి ఆ టెన్షన్ కూడా ఉంటుంది. ఒకవేళ ఒక స్టూడెంట్ వెళ్ళాలి అంటే ఫస్ట్ థింగ్ కంపల్సరీ వార్డెన్ పర్మిషన్ లేకుండా కదలలేరు. అండ్ వార్డెన్ కూడా వెదర్ ఇట్స్ అ మేల్ ఆర్ అ ఫీమేల్ చైల్డ్ వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి వాళ్ళు ఓకే చేశాకే పంపిస్తారు. సపోజ్ ఒక స్టూడెంట్ ఎవరినైనా తీసుకొచ్చి మా బ్రదరే రాజ్కోట్లోనే ఉంటారు వెళ్ళాలి అంటే బ్రదరా కాదా వాట్ ఎవర్ ఇట్ ఇస్ వీఆర్ ఓకే విత్ దాట్. కానీ మీ మమ్మీ డాడీ ఎవరో ఒకళ్ళు అది సర్టిఫై చేస్తేనే వి విల్ సెండ్ యూ. మనకి అక్కడన్నా కొంచెం ఇంట్లో అన్నా మనం ఏదో ఒకటి చెప్పి బయటకు వెళ్ళగలమేమో. ఇక్కడ ఎవరి కన్ను కప్పి ఎవరు బయటకు వెళ్ళడానికి ఉండదు. ఈవెన్ ఫ్యాకల్టీగా ఒకవేళ అవుట్ సైడర్స్ వచ్చినా సెక్యూరిటీ దగ్గర కంపల్సరీ దెర్ ఇస్ అ చెకప్. అండ్ రిగార్డింగ్ అదర్ వాట్ యువర్
టాకింగ్ అబౌట్ డ్రగ్స్ అండ్ ఆల్ అసలు అలాంటి ఛాన్సే లేదు. వెరీ వెరీ డిసిప్లిన్, హైలీ యూ కెన్ సే కళ్ళు మూసుకొని జాయిన్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, మార్వాడి యూనివర్సిటీలోని ఫ్యాకల్టీకి అసలు ఎన్ని సదుపాయాలు ఉన్నాయి అంటే కేవలం స్టూడెంట్స్కి మాత్రమే దృష్టిలో పెట్టుకోవటం లేదు. మార్వాడి యూనివర్సిటీ ఫ్యాకల్టీస్ కూడా అన్ని సదుపాయాలని ప్రొవైడ్ చేస్తూ వస్తుంది. సో తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి మన వీరాస్వామి గారు, ఆయన ద్వారా వచ్చినటువంటి మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇక్కడ ఎలా ఉంది మార్వాడి యూనివర్సిటీ, ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో మైసెల్ఫ్, నా పేరు కుశల్ కుమార్. నేను వచ్చింది ఫ్రమ్ చిత్తూరు నుంచి. నా ఫ్యూచర్ మీద నా గోల్స్ అనేవి ఉన్నాయి. అవి చూసుకోవడానికి, అవి నిలబెట్టుకోవడానికి నేను ఇంత దూరం వచ్చాను. బట్ నేను రావడానికి కారణం మా స్వామి సార్. ఫ్యాకల్టీ అనేది ఎస్పెషలీ నేను చెప్పాలంటే హ్యాండ్స్ ఆఫ్ కొట్టచ్చు, అలా ఉంది. అసలు ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, డెవలప్మెంట్స్ కానీ, ప్లేస్మెంట్స్ కానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూసింది ఇక్కడ ప్లేస్మెంట్స్ మేడం. ప్లేస్మెంట్ చూసాక అసలు ఇంకా కంపల్సరీగా వెళ్ళిపోవాల్సింది అక్కడికి అనేసి ఇంట్లో చెప్పేసి ఇంత దూరం వచ్చా. బట్ నాకు ఈ కాలేజ్ మాకు చాలా నచ్చింది. అంటే మీరు ఉన్నది అటువైపు రాయలసీమ వైపు. సో ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. వెరాజ్ కమ్ టు గుజరాత్ అంటే ఈ నార్త్ ఇండియా వైపు ఫుడ్ హ్యాబిట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో మీకు ఆ విషయంలో ఎట్లా అనిపించింది? నేను అనుకునేవాడిని నార్త్ సైడ్ ఇలా కొద్దిగా అంతా, ఆ సైడ్ అంతా రోటీస్ అలా డిఫరెంట్గా ఉంటుంది. బట్ మహేంద్ర నాయుడు సార్ చెప్పారు ఆ రోజు మీటింగ్లో ఏం చెప్పారంటే, మీ తెలుగు వాళ్ళ కోసం మీ సౌత్ క్యాంటీన్ అనేది పెట్టిస్తున్నానంటే అది సార్ ఇంకా బాగా చెప్పారు. ఇంకా సార్ ఇంకా రియల్లీ హ్యాండ్స్ ఆఫ్ మేడం. చెప్పాలంటే ఫుడ్ కూడా అసలు ఎక్సలెంట్గా ఉంది, ఇంట్లో ఉన్నట్టే ఉంది మేడం. సో మీ చిత్తూరు స్టూడెంట్స్కి నువ్వు ఏం మెసేజ్ ఇస్తావు? మన మార్వాడి యూనివర్సిటీ ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చేది 100% ప్లేస్మెంట్ అనేది ఫస్ట్ ఇస్తున్నది. దాన్ని చూసి మీరు ముందు పడవచ్చు, వెనకేయాల్సిన అవసరమే లేదు. నీ పేరు? యశ్వంతి మ్యామ్. ఓకే యశ్వంతి, ఏం చదువుతున్నావు మార్వాడి యూనివర్సిటీలో? ఫస్ట్ ఇయర్లో సెకండ్ సెమ్ మ్యామ్. సో ఎట్లా అనిపిస్తుంది మార్వాడి యూనివర్సిటీని ఎందుకు నువ్వు చూస్ చేసుకున్నావు అంటే ఏం చెప్తావు? మ్యామ్ అంటే ఫీజెస్ బాగున్నాయి, ఫ్యాకల్టీ మొత్తం బాగుంది మ్యామ్. లాంగ్వేజ్ వస్తుంది అదర్ స్టేట్కి వస్తే. సో నీ పేరు? నా పేరు జష్మిత. జష్మిత, ఎక్కడి నుంచి వచ్చావు? తిరుపతి నుంచి. సో ఏం చదువుతున్నావు ఇక్కడ మార్వాడి యూనివర్సిటీలో? ఫస్ట్ ఇయర్ సిఎస్సిఐడిఎస్ చదువుతున్నాను. ఓకే, సో ఏం నచ్చింది నీకు మార్వాడి యూనివర్సిటీలో? మొత్తం నచ్చింది. ఫ్యాకల్టీ బాగుంది, ఎన్విరాన్మెంట్ బాగుంది. ఇక్కడికి రావడానికి కారణం కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయని, ఇంకా లాంగ్వేజ్ వస్తుందని, అండ్ ఫుడ్ బాగుంది. సో అదర్ అంటే మీ తిరుపతిలో అదర్ చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో అక్కడ జాయిన్ అవ్వకుండా ఎందుకు మార్వాడి యూనివర్సిటీని ఎంచుకున్నావు? ప్లేస్మెంట్స్ బాగుంటాయని, ఇక్కడ ఉన్న స్టాండర్డ్స్ హై ఉన్నాయి. ఇంత లాంగ్ పంపించేటప్పుడు పేరెంట్స్ కొంచెం కంగారు పడతారు కదా, సో ఏం అనిపించలేదా? సో ఆఫ్టర్ దట్ నువ్వు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత పేరెంట్స్ అంటున్నటువంటి మాట ఏంటి అసలు? అంతా బాగుంది అని వాళ్ళు నమ్మాకనే నాకు పంపించారు. సో గుజరాత్ రాజ్కోట్లో ఉన్న మార్వాడి యూనివర్సిటీ వాళ్ళు కేవలం అకాడమిక్స్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయకుండా పిల్లలు అన్నిట్లోని పార్టిసిపేట్ చేయాలి, సో అదర్ యాక్టివిటీస్ కూడా ఉండాలనే ఉద్దేశంతో 8 క్లబ్స్గా డివైడ్ చేశారు. ఆ 8 క్లబ్స్ ఏంటంటే రోబోటిక్స్ అండ్ సమన్వయ్, స్పోర్ట్స్, IEEE, అలాగే గూగుల్ డెవలపర్స్, లీడర్స్ క్లబ్, ఆర్ట్ క్లబ్, అలాగే NSS క్లబ్ అండ్ కల్చరల్ క్లబ్. ఇట్లాగా ఒక 8 క్లబ్స్ కింద డివైడ్ చేశారు. సో స్టూడెంట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి నచ్చినటువంటి ఆ క్లబ్లోని జాయిన్ అయ్యి పార్టిసిపేట్ చేస్తారనమాట. సో ఆ క్లబ్స్లోని ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి, స్టూడెంట్స్కి అది ఎంత బెనిఫిట్గా ఉంటుంది, వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, సో ఈ విషయాలన్నీ కూడా ఆ స్టూడెంట్స్ మాటలోనే అడిగి తెలుసుకుందాం పదండి. సమన్వయ్ క్లబ్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఎలాంటి యాక్టివిటీస్ ఇందులో ఉంటాయి అనే విషయాల్ని. హాయ్. హాయ్. ఏంటి నీ పేరేంటి? శిరీష. ఎక్కడి నుంచి? ఏపీ నుంచి. రైట్. సో శిరీష, సో సమన్వయ్ క్లబ్ అంటే ఏంటి అసలు, ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి ఇందులో? ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ ఐడియాస్, థాట్స్ అన్ని షేర్ చేసుకొని, ఓకే ఇది ఫెస్టివల్ ఉంటే ఓకే ఇలా సెలబ్రేట్ చేద్దాము. జస్ట్ ఏపీది ఒకటే కాదు, గుజరాతీది ఒకటే కాదు, బీహార్, ఉత్తరప్రదేశ్, ఏ స్టేట్ వాళ్ళు వాళ్ళ ట్రెడిషన్స్, వాళ్ళు ఐడియాస్ చెప్తారు, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని అందరితో కలిసి డిస్కస్ చేసి ఆ ఫెస్టివల్ రోజు ఇంప్లిమెంట్ చేసి. అంటే దీనివల్ల నీకేంటి అసలు బెనిఫిట్, నీకు ఎలా అనిపిస్తుంది దీంట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల? ఫస్ట్లీ ఇంటరాక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీనియర్ అండ్ జూనియర్ అని ఒక డిఫరెన్స్ ఉండదు. యూ లైక్ ఛాన్స్ దొరుకుతుంది ప్రతి సీనియర్తో ఇంటరాక్ట్ అవడానికి. సో అ బాండ్, లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. సో వాట్స్ యువర్ నేమ్? My name is Tanya Sharma. Tanya Sharma. So where are you from?
I'm from Agra, Uttar Pradesh. Agra. Okay. Yes. So tell me about Samanvay Club. Samanvay Festive Club. First of all, I really enjoy being a part of this club. समन्वय फेस्टिव क्लब बनाया गया था बेसिकली जस्ट फॉर AI डिपार्टमेंट. नाउ द डिपार्टमेंट इज़ AIML एंड DS डिपार्टमेंट. हमारा मेन मोटिव ये था कि वी कैन एंजॉय ईच अदर्स कल्चर टुगेदर. आई वुड से इट इज़ लाइक अ बिग कम्युनिटी. वी पार्टिसिपेट, वी एंजॉय, वी लाफ, we cry also. Hi, my name is Reet. I'm from Punjab. Our college is like a mini India. We have experienced many states here, and not just states, people from other countries are also here. So it is not just a chance for us to experience culture differences of other states, but also for the international students to experience what it's like being in India, how culturally diverse India is, how colorful India is. So we celebrated Ugadi together, we celebrated Holika Dahan together, and they celebrated Lodi, which is only Punjab's cultural event. So for here we celebrated Makar Sankranti. For Punjab we have Lodi, so we celebrated Lodi together. And how it's helpful to you? For me, it has helped in my communication skills, and it has helped me to understand and to be empathetic about other people and their cultures. ఇక్కడ మనకి రోబోటిక్ క్లబ్ గురించి ఉంది. సో ఇక్కడ ఎలాంటి యాక్టివిటీస్ అసలు ఉంటుంది, దీనివల్ల వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది అనే విషయాల్ని సో స్టూడెంట్స్ని అడిగి తెలుసుకుందాం. హాయ్. హాయ్ మ్యామ్. నీ పేరు? విజయ్ కుమార్. విజయ్ కుమార్, ఎక్కడి నుంచి? విజయవాడ. ఎలా ఉంది రోబోటిక్ క్లబ్స్, ఎట్లా మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది, ఏమే యాక్టివిటీస్ ఉంటాయి? రోబోటిక్స్ క్లబ్ అనేది ఒక యూనిక్ క్లబ్ అనమాట. ఇందులో మనం కావాల్సింటే ఫస్ట్ వాళ్ళు రోబోటిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంట్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి అంటే అవి మనకి ఎలా యూస్ఫుల్ అవుతాయి, దాని ద్వారా మనం ప్రాజెక్ట్స్ చేయొచ్చు. మనకు వచ్చిన థాట్స్ని ఫస్ట్ సార్కి చెప్తే ఆ సారు దీన్ని ఇంకా బెస్ట్గా ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి, ఇంకా బెస్ట్ వేలో ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అని చెప్తా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా మన గైడెన్స్లో ప్రతిరోజు డైలీ చెప్తా ఉంటారు. मेरा नाम अंश है. मैं बेसिकली गुजरात से ही हूँ, जामनगर से डिस्ट्रिक्ट से. So actually from junior standards only I have been very much practical about more robotic stuffs, and I had a passion about them through 10th standard and 11th 12th, and coming through now after in college days and stuff, so I came to know more about it through my seniors that there is a specific club called as robotics club, where जहाँ पे बेसिकली हम लोग को ये सिखाया जाता है कैसे अपने हार्डवेयर स्किल्स को अपग्रेड करें, कैसे जो आज का टाइम चेंज हो रहा है AI के साथ, उसके साथ हम लोग अपना स्किल्स को एनहांस करें, ये सब कुछ है. तो उसमें मुझे थोड़ा ज़्यादा इंटरेस्ट लगा. मैंने सोचा इसको एक्सप्लोर किया जाए, क्यों ना ज़्यादा एक्सपीरियंस पता चले क्या होगा. तो दैट इज़ हाउ आई स्टार्टेड रोबोटिक्स क्लब. रोबोटिक्स क्लब में जब मैं ज्वाइन हुआ तब मुझे इतनी नॉलेज नहीं थी टेक के बारे में, बट आफ्टर स्पेंडिंग अ सेमेस्टर मैंने बहुत जाना टेक के बारे में. और यहाँ पे जो रेगुलरली इवेंट्स होते हैं टेक्निकल, उसमें मैंने पार्ट लिया. तो मैंने वहाँ पे कुछ इवेंट्स भी जीते थैंक्स टू रोबोटिक्स क्लब. So how difference between like other universities and Marwadi University? मारवाड़ यूनिवर्सिटी में स्पेसिफिकली हमें जो कंपोनेंट्स होते हैं वो रेडीली अवेलेबल हो जाता है. दूसरी यूनिवर्सिटीज़ में जो लेटेंसी एक्सपीरियंस होती है हमें कि किसी एक को पकड़ो, दूसरे वो किसी और का नाम दे के इससे इशू कराओ, वो नहीं होता. वो सीधा हम क्लब में जाते हैं, जो होता है वहाँ पे, वहीं पे जो लैब असिस्टेंट होते हैं उनसे हम इशू करवा सकते हैं कंपोनेंट्स सारे जो भी चाहिए होते हैं प्रोजेक्ट्स के लिए. సో ఇప్పుడు IEEE క్లబ్ స్టూడెంట్స్ మనతో పాటు ఉన్నారు. సో అసలు దీని ఫుల్ ఫామ్ ఏంటి, అసలు ఇక్కడ ఎలాంటి యాక్టివిటీస్ అసలు జరుగుతూ ఉంటాయి, సో స్టూడెంట్స్కి అది ఎలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. వాట్స్ యువర్ నేమ్? My name is Kanjan. Kanchan. Where are you from? I am from Rajkot only. Rajkot. Okay, nice. So what is the full form of IEEE? Ma'am, IEEE stands for Institute of Electricals and Electronics Engineer. Okay. So what the activities are running here? So we see every day that technology is evolving every day. So who sets the standard for these technologies? Basically IEEE is an professional organization which sets a standard for these technologies, and we see different fields like computer science, AI, robotics, electronics engineer. So for that IEEE sets a standard. I am Pulkit Jain and I am from also Gujarat only. So IEEE Club organizes many events as well as places where you can interact with professionals. You can get hands-on experience with people who are from industries. You can also go for hackathons. You can also go for many socializing events where you can develop your leadership as well as your communication skills. These all overall will help a student to grow in terms of
communication and leadership, and as well as technical skills. These skills will help you further in making reports, research, and many more. What do you learn from IEEE? I learned from IEEE that a person can develop any kind of researches. There are various possibilities in the world that we can change every kind of technology. For example, there are various fields in medical fields as well, where people are making researches that are outstanding. They are totally new field of researches, as well in agricultural as well. So a person who comes in IEEE can learn various things in technical field, as well as I got to learn how to communicate with professionals. I also got to learn how to make research papers. I also got to learn how to handle an entire event, how to manage the entire thing. And I got to learn various more skills which will be helpful in my further career. ఇది మార్వాడి యూనివర్సిటీకి సంబంధించి ఈ ఎపిసోడ్లో ఫ్యాకల్టీ అండ్ టీచింగ్ మెథడాలజీ గురించి మనం మాట్లాడుకున్నాము. సో ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో మార్వాడి యూనివర్సిటీకి సంబంధించి అన్ని విషయాలు చెప్తున్నాం కదా, ఇంకా నెక్స్ట్ ఏం చెప్పబోతున్నాం ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. యూనివర్సిటీకి సంబంధించి అన్ని విషయాలు కూడా మీరు తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.